ఆహార శుద్ధి పరిశ్రమలో ఉన్నటువంటి అపార అవకాశాలను వినియోగించుకొని గ్రామీణ యువత ఆర్థికంగా ఎదగాలని జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి శ్రీనివాసులు అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో డిఆర్డీఏ మెప్మా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆహార శుద్ధి కార్యకలాపాలపై సాంకేతిక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ విధానంలో ఆహార ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా ఆహార శుద్ధి రంగంలో ఉన్నటువంటి అపార అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ఇందుకోసం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను ఫార్మలైజ్ చేయడం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్, నైపుణ్యాభివృద్ధి అందించడం, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా, డిఆర్డీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు డిఐపిసిలో ఇచ్చిన ఆదేశాల అనుసారం ఈరోజు డిఆర్డీఏ ఫీల్డ్ ఫంక్షనరీస్కి, అలాగే మెప్మా సిబ్బందికి, అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లోని ఐపీఓస్కి ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ మీద చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రెడీ టు ఈట్, రెడీ టు కుక్ అనే రెండు రకాలుగా మనం ఈ ఫుడ్ ప్రాసెసింగ్లోని ఈ ఆహార పదార్థాలని వర్గీకరించవచ్చు. ముఖ్యంగా తినడానికి సిద్ధంగా ఉండేవి, అలాగే వండడానికి సిద్ధంగా ఉండేవి. ఏ విధంగా మనం ఈ ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ అనే పథకం కిందకి తీసుకురావచ్చు. అలాగే ఏ విధంగా అయితే వాటిని మనము సబ్సిడీలను ఈ యొక్క కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఎంటర్ప్రినర్స్కి, అలాగే కొద్దిగా మొదలుపెట్టి వాళ్ళకు హై ఎండెడ్ మెషినరీస్ ఇవ్వడానికి ఈ యొక్క పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా 35% సబ్సిడీతో 10 లక్షల రూపాయలు పెంచకుండా రాయితీలు అందించడానికి జిల్లాలో కొత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఉద్దేశంతో ఈరోజు ఫీల్డ్ ఫంక్షనరీస్కి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి మరింత అవగాహన కల్పించడం వల్ల తద్వారా మొత్తంగా వారి యొక్క లబ్ధిదారులకి వీరు అవగాహన కల్పించి వారు ఎక్కువగా ఈ ఫోల్డ్లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఈరోజు పెద్ద ఎత్తున డిఆర్డీఏ ఫీల్డ్ సిబ్బంది, అలాగే మెప్మా ఫీల్డ్ సిబ్బంది వచ్చేస్తున్నారు. వారికి అందరికీ కూడా ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఈ తిక్కన భవన్ నెల్లూరులో మేము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుచున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.